అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో పల్లి చిక్కీని ఎలా తయారు చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో పక్కా మనకు పల్లి చిక్కీని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకు, పెద్దలకు అందరికీ హెల్తీ ఫుడ్. ముఖ్యంగా బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు, కిషోర బాలికలకు ఇది చాలా హెల్తీ ఫుడ్. దీన్ని బక్కగా, సన్నగా ఉన్నవారికి రోజొకటి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ పల్లి చిక్కీని క్రిస్పీగా రావాలంటే నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మనం వేరుశనగ గుళ్ళు ఒక కప్ తీసుకున్నాను. అవి దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచండి. సిమ్లో పెట్టుకొనే వేయించండి. అలా వేగితేనే లోపల దాకా వేగుతాయి. చూడండి, ఇలా దోరగా వేయించుకోండి 5 మినిట్స్. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. చూడండి వేడికి ఎలా మెల్ట్ అవుతుందో. మనం ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఇది వేడికి ఇలా కరిగిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన దాంట్లో చిటికెడు వంట సోడా యాడ్ చేయండి. వంట సోడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి చిటికెడు యాలకుల పొడి వేయండి. వేసి బాగా కలపండి. మిక్స్ చేయడం మాత్రం ఆపేస్తే అడుగంటుతుంది, మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా కలిపిన తర్వాత వేరుశనగ గుళ్ళని పొట్టు తీసేసి విడిగా చేసి వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని నేను ఒక పీట పైన ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని అంతా అందులోకి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మన చపాతీ కర్రకి ఆయిల్ అప్లై చేసి వేడిగా ఉన్నప్పుడు గట్టిగా రోల్ చేయండి. ఫాస్ట్గా రోల్ చేసేసేయండి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా రోల్ చేసేసుకోండి. చూడండి, ఇలా రోల్ చేయండి. బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత మనం నైఫ్ తీసుకొని మనకి ఏ సైజులో పీసెస్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మనం పైన కొంచెం అలా ఘాట్లు పెట్టేస్తే ఒక 1 అవర్ తర్వాత ఇలా వీట్ చేస్తే అవి విరిగిపోతాయి అంతే. అలా పైన ఘాట్లు పెడుతున్నాను. ఇవి కాసేపటి తర్వాత ఒక 1 అవర్ అలానే వదిలేసేయండి. తర్వాత చూడండి పర్ఫెక్ట్గా మన చిక్కీ ఎలా తయారైందో. చూడండి, విరిగితే ఎంత క్రిస్పీగా విరుగుతుందో. ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.